వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా మీరు ఈ క్లాసెస్ని యాక్సెస్ పొందొచ్చు. సో 24/7 మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చక్కగా క్లాసెస్ చూసుకోవచ్చు. రిజిస్టర్ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ ఉంటుంది, దాని నుంచి కానీ లాగిన్ అవ్వచ్చు. సో మనం డైలీ కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఈ అంశాలని చూస్తాం. దానికన్నా ముందు చాలామంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దానికి కూడా పరిశీలన చేసి వెళ్దాం మనం. సో దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. సో నోటిఫికేషన్స్ వస్తాయని. సో చాలామందికి కూడా వయోపరిమితి అనేది దాటిపోయింది. సో ఎవరైతే వయోపరిమితి దాటిపోయిందో, అవకాశం కోల్పోయారో, ఈ 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాక వాళ్ళందరూ కూడా ఏజ్ సడలింపు అనేది కోరుతున్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, సార్ ఏజ్ పెంచుతారా మాకు అని. సో ఏ విధంగా అయితే ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ ఏజ్ 60 ఉండేదాన్ని 62 చేశారో, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఇప్పుడు జనరల్ కేటగిరీలో 42 ఉన్నది. సో దీన్ని కాస్త 44 కానీ 45 కానీ చేస్తారా సార్ అని అడుగుతున్నారు. సో ఇది కమిషన్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో నోటిఫికేషన్ రావడానికి ఇంకొక వారం రోజులు ఉన్నది. సో ప్రాబబ్లీ దానికి అనుగుణంగా కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం అనుకోవచ్చు. సో ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో చూడాలండి. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది తమ అవకాశాన్ని మిస్ అయిపోయారు. ఏజ్ పెంచితేనే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందన్నది పాయింట్. నెక్స్ట్, పోస్టుల సంఖ్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఇవి. సో పోస్టుల సంఖ్య కూడా పెంచమని చాలామంది అభ్యర్థన అన్నది తెలియజేస్తూ వచ్చారు. ఈరోజు న్యూస్ పేపర్ కటింగ్ కూడా తమ్నైల్లో కూడా నేను పెట్టాను. పోస్టుల సంఖ్య పెంచండి, ఇంకా వేరే ఖాళీలను కూడా భర్తీ చేయండి అని. సో గ్రూప్ 2 మరి 897, గ్రూప్ 1 81, ఇంకొద్దిగా అవకాశం ఉంటే వీటి సంఖ్య కూడా పెరిగితే అవకాశం చాలా చక్కగా విస్తరిస్తుంది అందరికీ అన్నది అభిప్రాయము. చాలామంది ఇది అడుగుతున్నారు. ఇది కూడా మనము కమిషను అండ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ 21st వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో దాదాపు గత ప్రభుత్వమే 1400 వరకు వేకెన్సీస్ని నింపిందండి. సో ఇప్పుడున్న ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పారు వాళ్ళు. మరి 5 సంవత్సరాల నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు మరీ 897 అంటే ఓకే, ఇంకా అది పెంచుకుంటే బాగుంటుంది అన్నది అందరి అభిప్రాయం. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని మనం ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రిలిమ్స్ 1:12 కాకుండా 1:50 అని ఏపీపీఎస్సీ సభ్యులు గౌరవనీయులైన సుధీర్ గారు కూడా తెలియజేయటం జరిగింది. సో ఈయన తెలియజేసినందుకు ఈయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో నోటిఫికేషన్లో దీన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తే ఏ అభ్యర్థి కూడా సందేహాలు ఉండవు. సో సందేహాలు అనేవి ఉండవు. సార్ చెప్పారు, ఓకే, కమిషన్ కూడా ఆ దిశగా ఆలోచిస్తుందని మనకు అర్థమైంది. బట్ నోటిఫికేషన్లో మెన్షన్ అనేది చేయాలండి. మెన్షన్ చేస్తే కాస్త మరింత ధైర్యంగా ఉంటాం. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా సందేహాలు ఉంటే వాటికి అనుగుణంగా ప్రభుత్వము మరియు కమిషన్ స్పందించి 21st నాటికి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము. సో ఇది అందరూ కూడా కోరుకుంటున్న అంశాలు ఇవన్నీ కూడా. సో ఇందులో అన్యాయం ఏమీ లేదు, అన్నీ న్యాయపరంగానే అందరి ఉన్నది కదండి. పాప ఎంత కష్టపడి ఉన్నామో. కొద్దిగా ఎక్కువ పోస్టులు వస్తే ఎన్ని రోజులకి సందర్భపడి అవకాశం ఉంటుంది. మరీ ప్రిలిమ్స్ 1:12 చేస్తే అసలు గ్రూప్ 2కి 5 సంవత్సరాల నుంచి ఎదురు చూసి 1-2 మార్కుల్లో మిస్ అయినా కానీ 1 మార్కు 2 మార్కుల్లో మిస్ అవుతాయండి. వాళ్ళందరూ పాపం 5 సంవత్సరాలు ఎదురు చూసి ఒట్టిగా పోయేదానికన్నా కనీసం మెయిన్స్ రాస్తే అక్కడ పోటీని బట్టి ఏదో ఒకటి డిసైడ్ అవుతుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరే చూద్దాం, ఆ దిశగా కమిషన్ కూడా ఆలోచిస్తుందని. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఈ అమృత్ ఒకటి, యుఎస్ ఇండియా తైవాన్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూ, మయన్మార్ మీద యుఎన్ ఐక్యరాజ్య సమితి రిపోర్టు, నెక్స్ట్ ఈ ఐయుసిఎన్ వాళ్ళు
ఈ రెడ్ లిస్ట్ని అప్డేట్ చేయటం జరిగింది. సో అప్డేట్ చేసింది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ కూడా ఉపయోగము. ఇదేమున్నదో చూద్దాం. సో ఇండియా జాయిన్స్ యుఎన్స్ రేస్ టు రెసిలెన్స్ అట్ COP28. ఇంపార్టెంట్. సో ఇండియన్ అఫీషియల్స్ ఇన్ మస్కట్ టు నెగోషియేట్ ఫ్రీ ట్రేడ్ విత్ ఒమన్. సో అంతర్జాతీయ జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవన్నీ కూడా ఎగ్జామ్ ముందు చాలా ఇంపార్టెన్స్ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీము. ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి? నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు నేషనల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కడా అని అడుగుతాడు. నెక్స్ట్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ COP28లో లీడ్ ఐటీ 2.0 దీనికి సంబంధించి. సో ఇవి ఇప్పుడు మనము చూస్తాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్సే ఉంటాయి మనకు. ఈ విధంగా ఎగ్జామ్ వరకు మనం వర్క్ చేస్తే సో 30 మార్క్స్కి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కనీసం 15 అయితే ఈజీగా మనం సాధించగలుగుతాం. సో దీంతోపాటు నేను గతంలో 6 days యాక్షన్ ప్లాన్ అని అంతకుముందు ఇచ్చానండి. అవి కూడా వర్కౌట్ చేయండి. సో 6 months కరెంట్ అఫైర్స్ మంచిగా ఈజీగా కవర్ అవుతుంది మనకు. సరే, పాయింట్ అమృత్. దీని అబ్రివేషను ఆర్సెనిక్ అండ్ మెటల్ రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ. భారతదేశం మన టెక్నాలజీని ఉపయోగించి మన తాగునీరు ఏదైతే ఉంటుందో తాగటానికి కావాల్సిన నీటిలో ఆర్సెనిక్ సమ్మేళనాలు కానీ ఇతర మెటల్స్ కానీ ఏమైనా ఉంటే, మెటల్ అంటే పెద్ద పెద్ద ఐరన్ షీట్స్ ఉంటాయని కాదు, కంటికి కనిపించని చిన్న మైక్రో లెవెల్లో ఉంటాయి, నానో సైజులో. ఇవన్నీ శరీరంలోకి పోతే మనకు వివిధ రకాలైన వ్యాధులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మనము తొలగించుకొని పరిశుభ్రమైన నీటిని తాగాలి. సో ఈ పరిశుభ్రమైన నీటిని అందిస్తానని గవర్నమెంట్ తెలియజేయటం జరిగింది. తమ యొక్క జలజీవన్ మిషన్ 2019లో ప్రారంభమైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, సరే తాగునీరు అందిస్తారా, అది ఓకే. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 4 and 5లో నేను ఈ పాయింట్ చెప్పాను. హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కొత్తగా చేర్చారు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో. అక్కడ డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా కౌంట్ చేస్తారని కూడా నేను వివరించాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశము కూడా డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేయాలి. సో అందుకు సురక్షితమైన తాగునీరు ఇంపార్టెంట్. ఆ తాగునీరు అందించడానికి కావలసిన టెక్నాలజీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఐఐటి మెడ్రాసు అమృత్ అనే ఈ టెక్నాలజీని తయారు చేయటం జరిగింది. సో ఇక్కడ ఈ అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా వాటర్ని పంపించటం జరుగుతుంది. సో పంపించినప్పుడు వీళ్ళు ఒక మైక్రో ఫిల్టర్ లాంటిది ఒకటి అమర్చటం జరుగుతుంది. సో నానో ఫిల్టర్, ఇక్కడ ఐరన్ అండ్ ఆక్సీ హైడ్రాక్సైడ్ వాడి ఫిల్టర్ని ఉపయోగిస్తారు. సో దాంట్లోకి మీరు వాటర్ని పాస్ చేస్తే ఏవైతే ఆర్సెనిక్ సమ్మేళనాలు కానీ ఇతర మెటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ అయ్యి మీకు మంచి శుద్ధమైన తాగునీరు అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఇది ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకోవటం జరిగింది. మనకు అమృత్ అని ఎవరు టెక్నాలజీని కనుక్కున్నారని అడుగుతాడు. ఏబిసిడి ఆన్సర్ అవుతుంది ఐఐటి మద్రాస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం శుద్ధమైన తాగునీరు. సో ఒకవేళ ఇది మిస్ అయితే మీకు క్వశ్చన్ దీని రిలేటెడ్గా జలజీవన్ మిషన్ చాలా సందర్భాల్లో అడుగుతాడు కూడా. సో 2024 కల్లా రూరల్ హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా మంచి శుద్ధమైన తాగునీరు అందించాలి. అష్యూర్డ్ టు ట్యాప్ వాటర్ సప్లై టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్ బై 2024. హర్ ఘర్ జల్, జలజీవన్ మిషన్ హర్ ఘర్ జల్ అనేది దీని నినాదము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 6 టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది రీచ్ అవటానికి ఉపయోగిస్తున్నాం. ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ అండి. JJM ఈజ్ పర్హాప్స్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ టు అచీవ్ SDG 6.
క్లియర్. ఇది 2019లో ప్రారంభమైంది. సో ట్యాప్ కనెక్షన్స్ అందరికీ అందజేయాలి. సో జల్ జీవన్ మిషన్ ద్వారా 14 మిలియన్ల మందికి డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ని మనం నివారించవచ్చు. సో డైలీ 55 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే అందించాలి. దీనికి అయ్యే ఖర్చు కేంద్రం రాష్ట్రం 50% భరిస్తూ ఉంటాయి. ఇప్పటికే గుజరాత్, తెలంగాణ, గోవా, హర్యానా, పంజాబ్ ఈ 5 రాష్ట్రాలు 100% రూరల్కి వాటర్ సప్లై అందించడం జరిగింది. దాంతోపాటు అండమాన్ నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ అండ్ హవేలీ అండ్ పుదుచ్చేరి ఈ 3 యూటీస్ కూడా 100% రూరల్ హౌస్ హోల్డ్స్కి వాటర్ సప్లైని అందించాయి. 2021 బడ్జెట్ నుండి అర్బన్ వాళ్ళకి కూడా వాటర్ సప్లై అందించాలన్నది జలజీవన్ మిషన్గా తీసుకుంది. రూరల్ ప్రారంభమైంది 2019, అర్బన్ ప్రారంభమైంది 2021 నుంచి. క్లియర్. సో ఇది జల్ జీవన్ మిషన్. దీన్ని సాధించడంలో భాగంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాయింట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీని ఉపయోగించి వెళ్తుంది. అందులో అమృత్ అన్నది ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్ ఫ్రేమ్వర్క్. సో GCTF అంటారు. దీని యొక్క వర్క్షాపు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో పాల్గొన్న దేశాలు అమెరికా, తైవాన్ అండ్ ఇండియా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఇండియా ఇందులో మెంబర్ కాదు. GCTFలో ఇండియా సభ్యదేశమా అని అడుగుతాడు, కాదు అని చెప్పాలి. మరి GCTF ఎందుకు ఏర్పడింది? సో ఈ తైవాన్ వాడి దగ్గర వీడి బుర్రలో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలను ఉపయోగించుకొని ఈ ఎకనామికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటన్నిటికీ సొల్యూషన్స్ ఇతను కనుక్కుంటా ఉన్నారు. తైవాన్స్ వాళ్ళ దగ్గర ఆ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పారు. సో ఏ విధంగా మీరు వాడతారని USA ఈ GCTF దాంట్లో వీళ్ళు పార్ట్నర్గా వెళ్ళారు. సో వాళ్ళే ఇక్కడ డిఫరెంట్ వర్క్షాప్స్ని సైబర్ సెక్యూరిటీ మీద కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఈసారి ఇండియాలో కండక్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు 70 ఇంటర్నేషనల్ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగింది ఓవర్ 120 కంట్రీస్లో. సో ఈసారి వర్క్షాపు ఢిల్లీలో జరిగింది. ఇండియా ఈ వర్క్షాప్లో భాగస్వామ్యం తీసుకుంది. ముఖ్య ఉద్దేశం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ని చర్చించుకోవటం. క్లియర్. ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఒక ప్లాట్ఫామ్ అంటే అక్కడ మేధావులందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసే అంశం అని అర్థం. సో GCTF యొక్క ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది అంటాడు, ABCD. నీ ఆన్సర్ ఢిల్లీ అవుతుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటారు, సైబర్ సెక్యూరిటీ. దీంట్లో ఏవి కంట్రీస్ కోఆర్డినేట్షిప్కి వెళ్ళినాయంటే USA అండ్ తైవాన్ అని. ఇండియా ఇందులో సభ్యదేశం అంటాడు, కాదని చెప్తావు. నెక్స్ట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, UN ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, UNODC. సో ఇది 1997లో ఏర్పడింది. ఇది UN యొక్క ఏజెన్సీ. ఇది ప్రపంచంలో ఇల్లీగల్ డ్రగ్స్ అంటే మనం డోలో 650 వాటిని కూడా ఫార్మాసిటికల్ డ్రగ్స్ అంటారు. ఆ డ్రగ్స్ కాదు ఇక్కడ, డోలో కాదు. ఇక్కడ డ్రగ్స్ అన్నది కోకైన్, ఓపియం అంటే గంజా ఇట్లాంటివన్నీ. సో ఇట్లాంటి ఇల్లీగల్ డ్రగ్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళటం కానీ వాటి ఉపయోగాన్ని కానీ నివారణ చేయటం, అదేవిధంగా క్రైమ్ని నిరోధించటము. సో వాటికి కావలసిన అంశాలు ఏంటి అని ఒక ప్లాట్ఫామ్గా UNODC ఏర్పాటయ్యి తను డిస్కస్ చేస్తూ ఉంటుంది వివిధ దేశాలతో. ఇది ఇప్పుడు ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరేంటో చూడండి, సౌత్ ఈస్ట్ ఏషియా ఓపియం సర్వే 2023 కల్టివేషన్, ప్రొడక్షన్ అండ్ ఇంప్లికేషన్ పేరుతోటి ఇది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఓపియంని ఎక్కువ సాగు చేస్తున్న దేశం ఆఫ్ఘనిస్తాన్. సో దాని స్థానంలో మయన్మార్ వచ్చి చేరిందని ఈ రిపోర్ట్లో తెలియజేసింది. సో ద టోటల్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ మయన్మార్ రోజ్ బిట్వీన్ $1 billion to $2.4 billion అండి. ఓపియం పండించడం ద్వారా ఇంత పెరిగింది. ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, GDPలో 1.7గా ఉండేది 4.1% కాంట్రిబ్యూషన్. అంటే ఏ రేంజ్లో ఈ మయన్మార్ ప్రోత్సహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో మయన్మార్ ప్రొడ్యూస్డ్ ఎస్టిమేటెడ్ 1080 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఓపియం. సో ఇట్స్ రికార్డ్, వరల్డ్ రికార్డు.
సో ఆఫ్ఘనిస్తాన్ జస్ట్ 330 టన్స్ మాత్రమే. ఎందుకంటే అక్కడ తాలిబన్స్ ఈ ఓపియం కల్టివేషన్ని బ్యాన్ చేయటం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం తగ్గటానికి కారణం తాలిబన్స్ ఓపియం కల్టివేషన్ని బ్యాన్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ లెవెల్లో మయన్మార్ ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇది ఇంకాస్త వివరణ ఇచ్చింది. గోల్డెన్ ట్రయాంగిల్ బార్డర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్ అన్నది సో హాట్ బెడ్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్ ప్రొడక్షన్ అని చెప్పటం జరిగింది. ఇది గోల్డెన్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీకు లావోస్ కంట్రీ కనిపిస్తుంది 1, మీకు అదేవిధంగా థాయిలాండ్ కంట్రీ, బర్మా అంటే మయన్మార్ కంట్రీ, ఈ 3 కంట్రీస్ కలిసి ఉన్న ప్రాంతం ఇదిగో గోల్డెన్ ట్రయాంగిల్. ఈ ప్రాంతం అన్నది హాట్ బెడ్ ఫర్ ఓపియం ప్రొడక్షన్, గంజాయి ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న ప్రాంతం ఇది. క్లియర్. దానితో పాటుగా గోల్డెన్ క్రెసెంట్. సో ఇక్కడ గోల్డెన్ క్రెసెంట్ అంటే 3 దేశాలు ఉన్నాయి. ఇరాన్ 1, ఆఫ్ఘనిస్తాన్ 2, పాకిస్తాన్ 3. ఈ 3 కలిసి ఉన్నాయి, అర్ధచంద్రాకారంలో ఉన్నాయి. చూడండి, క్రెసెంట్ అంటే నెలవంక అని అర్థము. సో నెలవంకగా ఉన్న ఈ ప్రాంతం అన్నది హాట్ బెడ్. సో ఇక్కడ కూడా ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడి నుంచే పంజాబ్కి, రాజస్థాన్కి గంజాయి స్మగ్లింగ్ అన్నది బాగా జరుగుతుంది. మీరు ఉడతా పంజాబ్ అని ఓ మూవీ కూడా ఉంది. సో అందులో ఈ డ్రగ్స్ ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తున్నట్టు అవన్నీ చూపిస్తారు, అక్కడ యువత పాడవుతున్నట్టు కూడా. సరే, ఇక్కడ క్రెసెంట్లో ఉన్న దేశాలు నీకు తెలిసినాయి, గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్న దేశాలు నీకు తెలిసినాయి. ఓడిసి ప్రకారము ప్రొడక్షన్ 2023లో రికార్డు మయన్మార్లో ఉన్నదని తెలిసింది. 4th మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ IUCN. సో IUCN ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో నేను IUCN కానీ ఈ రెడ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది మొత్తం చాలా చాలా వివరంగా నీట్గా ఇచ్చాను. ఎక్స్టింట్ అని దేన్ని అంటారు, క్రిటికల్లీ ఎండేంజర్ అని దేన్ని అంటారు, ఎండేంజర్ అని దేన్ని అంటారు, ఒకసారి ఆ క్లాస్ చూడండి. చూడటం అంటే ఇక తప్పదు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వచ్చి తీరుతుంది, అందులో నీకు డౌట్ ఏం అక్కర్లే 1% కూడా. ఆ డేటా బుక్ని ఇది లేటెస్ట్గా అప్డేట్ చేయటం జరిగింది. IUCN 1948లో ఏర్పడింది. ఇది UNO ఏజెన్సీ ఏమీ కాదు. సో ఇది కొత్తగా 44,000 జాతులు అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్నాయని కొత్త బుక్లో వీళ్ళు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఫ్రెష్ వాటర్లో ఉండే చేపలు ఏవైతే ఉన్నాయో అవి 25% వరకు కూడా థ్రెట్ని ఫేస్ చేస్తున్నాయి, అంతరించిపోవటానికి ఇవన్నీ కూడా ఉన్నాయి అని తెలియజేయటం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్టు ఈసారి ఒక మిరాకిల్ అని చెప్పచ్చు. సైగా అనే ఈ స్పీసీస్ అది ఒకప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్ ఉంది. జనరల్గా ఒక జాతి క్రిటికల్లీ ఎండేంజర్ ఉంటే దాని నెక్స్ట్ స్టేజ్ ఎక్స్టింక్ట్, అంటే అంతరించిపోవటానికి దగ్గరలో ఉంది. కానీ వివిధ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వలన దీని క్రిటికల్లీ ఎండేంజర్ నుంచి నియర్లీ థ్రెటెండ్లోకి ఇది మారటం జరిగింది. సో ఇట్స్ అ మిరాకిల్. అండ్ స్టెప్పీ గడ్డి మైదానాలు తెలుసు కదా. సైగా అంటే మనకి ఇక్కడ జింకలాగే ఉంటుంది. అది ధ్రువ ప్రాంతాలు అంటే పోలార్ రీజన్స్లో ఒకలాగా ఉంటుంది. పోలార్ బీర్ అంటే ధ్రువ ప్రాంతాల్లో ఎలుగుబంటి ఒక రకమైన బాడీ షేపు, అది మామూలుగా ఉండే ఎలుగుబంటి ఒక రకమైన బాడీ షేప్ ఉంటాయి కదా. అదేవిధంగా సైగా అన్నది ఈ స్టెప్పీ గడ్డి భూముల్లో ఉండేది ఇట్లా మన జింకలాగా ఉంటుంది. వేరే చోట కాస్త తెల్లగా పోలార్కి వెళ్ళినప్పుడు అక్కడ అట్లా ఉంటుంది. పాయింట్ ఇక్కడ దీని పాపులేషన్ 2003లో జస్ట్ 6% మాత్రమే ఉంది. క్రమంగా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకోవటం వలన దీని సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్ స్థితిలో నుంచి ఇదిగో ఇక్కడ ఉన్నది క్రిటికల్లీ ఎండేంజర్ నుంచి నియర్ టు థ్రెటెండ్ అంటే పర్వాలేదు, దీని సంఖ్య బాగుంది అని అర్థము. సో భయంకరమైన సిచ్యువేషన్ నుంచి రిలాక్సేషన్ స్థితికి వచ్చిందని మన భాషలో మాట్లాడుకుంటే. సో కొత్తగా ఏమున్నది, ఇది లేటెస్ట్ అప్డేట్. IUCN వాళ్ళు రెడ్ లిస్ట్ని అప్డేట్ చేశారు. సో మొత్తం ఇన్ని స్పీసెస్లో
ఇన్ని స్పీసెస్లో ఇన్ని ఎక్స్టెన్షన్ గురయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు వాళ్ళు. క్లియర్. ఇక మిగిలినవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇందాక చెప్పింది IUCN మర్చిపోకండి. సో లేని వాళ్ళు ఆ క్లాసెస్ చూడండి, ఒకసారి అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ మనం రెడ్ లిస్ట్ ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్, డేంజర్ ఏంటి, నియర్లీ థ్రెటెండ్ అయితే మళ్ళీ అది SNT క్లాస్లోకి వెళ్ళిపోతాం మనం. ఇండియా జాయిన్స్ UN's రేస్ టు రెసిలెన్స్ ఎట్ COP28. కాన్ఫరెన్స్ ఆఫ్ 28 COP28 దుబాయ్లో జరుగుతుంది. అందరికీ తెలిసిన ఇష్యూ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ దీంతో పాటుగా వేరే సమిట్స్ కూడా జరుగుతూ వస్తాయి, అవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అవుతాయి. రేస్ టు రెసిలెన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంతో పాటు వ్యాపారులు, పెట్టుబడిదారులు, వ్యాపారి వేరు పెట్టుబడిదారి వేరా ఉంటారు. మన దగ్గర చాలామంది వ్యాపారులు, పెట్టుబడిదారులు ఇద్దరు మామూలుగానే కలిసే ఉన్నట్టుగా మనం సినానిమ్గా చెప్తాము. కానీ ఇన్వెస్టర్స్ వేరు, బిజినెస్ మెన్ వేరు. యాంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు. అదొక బాగా డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి చోట్ల మీరు ఈ డిఫరెన్షియేషన్ని చేయగలుగుతారు. సో వ్యాపారులు, పెట్టుబడిదారులు, పట్టణాల్లో ఉండేవాళ్ళు, ప్రజా సంఘాలు అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వటము, ఇది రేస్ టు రిలయన్స్. ఇందులో భారత్ కూడా చేరింది. సో దీన్ని నిర్వహిస్తున్నది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి చెందిన క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీస్, CITES, సిటీస్, CCC అంటారు, లేదా C³ ఎగ్జామ్లో నీకు C³ అని కనిపిస్తుంది. అరే నేను ఇది ఎప్పుడు చదవలేదే అని నువ్వు అనుకోకర్లే. దీని పేరే క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీస్, C1, C2, C3. సో C² C³ అంటే ఇట్లా రాస్తాం మనం మ్యాథ్స్లో. సో ఇక్కడ C³ అని ఎగ్జామ్లో కనిపిస్తే నువ్వు దాని అర్థము క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీస్ అని అర్థం చేసుకో. ఇగో ఇక్కడ ఉన్నది, ఇది అఫీషియల్ వెబ్సైట్, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో కనిపిస్తుంది. సో ఇది C³ నిర్వహిస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో అది నిర్వహిస్తుంది. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్లో ఈ C3 అన్నది పట్టణాల్లో వాటిలో ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని మనం పర్యావరణాన్ని అట్లా రక్షించుకుందామని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. క్వశ్చన్ ఏంటి? ఇండియా జాయిన్స్ UN's రేస్ టు రెసిలెన్స్ COP28లో ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారంటే, మినిస్ట్రీ అడిగితే అర్బన్ అఫైర్స్, సంస్థను అడిగితే C³ అనేది పెట్టుకో. ఇగో ద క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీ C³ ఎస్టాబ్లిష్డ్ ఎట్ NIUA, ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ దగ్గర. సో C³ అన్నది 2021 నాడు ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్, ఇండియా అండ్ ఒమను ఫాస్ట్ ట్రాక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఏ విధంగా మనము చర్చలు జరుపుకోవాలి, ఏ విధంగా ఫ్రీ ట్రేడ్ని ప్రోత్సహించుకోవాలని చర్చలు జరుపుతూనే ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అవుతుంది. సో అందుకని మనం ఇక్కడ ఇచ్చాము, ఇది 1 మంత్లో ఫైనల్ అవుతుంది, ఈ మంత్ ఎండింగ్కి, లేదా జనవరి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి అవుతుంది. మీకు ఫిబ్రవరి 25 నాడు ఎగ్జాము, గమనించుకోండి. దీనికన్నా ముందు ఫిబ్రవరి మ్యాక్సిమం 10 నుంచి 15 తారీఖుల్లోపు మీకు క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ అంటే అయిపోయిందంటే మీకు ఫిబ్రవరి 10 వరకు వచ్చే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 9వ తారీఖు నాడు, ఫిబ్రవరి లేదా మార్చి 20 నాడు మేము ఈ సమ్మిట్ నిర్వహిస్తాము అని తెలిపితే, సో ఇది కూడా మార్చికి కదండి అది కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరికి కాదు, కానీ మనం వదలటానికి ఉండదు. భవిష్యత్తులో ఏవైనా ప్రోగ్రామ్స్ ఫిబ్రవరి 9 లోపు ఫిక్స్ అయ్యి ఉంటే అటువంటివి కూడా ఎగ్జామ్లోకి వస్తాయి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు భారత్
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని నీకు ప్రశ్న అడుగుతాడు. అలా అడిగినప్పుడు నీ ఆన్సర్ ఓమన్, OMAN, ఓమన్ కంట్రీ అని ఆన్సర్ చేస్తావు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మొత్తం 6 దేశాలు ఉంటాయి. 1 కువైట్, 2 బహ్రెయిన్, 3 సౌదీ, 4 ఖతర్. సో చాలా సందర్భాల్లో మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించి అవి లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి దోహా రౌండ్ అని చెప్తూ వస్తాం. సో అది దోహా ఇక్కడ ఉంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఒమన్. క్లియర్. సో ఇవి 6 దేశాలని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని పిలవటం జరుగుతుంది. ఈ 6 దేశాలలో మనము ఇక్కడ చూడండి, సౌదీతోటి ఫ్రీ ట్రేడ్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి ఫ్రీ ట్రేడ్ని ఏర్పాటు చేసుకున్నాము. దీంతో మాత్రమే మనకు ఫ్రీ ట్రేడ్ అన్నది అగ్రిమెంట్ అయింది. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఇప్పటివరకు ఏ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అన్నట్టుగా ప్రశ్న అడిగితే UAE అని ఆన్సర్ చేస్తావు. ఇప్పుడు కొత్తగా ఏ దేశంతో అంటే ఒమన్ అని ఆన్సర్ చేస్తావు. ఇప్పటివరకు GCCలో ఎన్ని దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నది? ఒమన్ కూడా అప్పటికైతే 2 అని చేస్తావు, లేకపోతే 1 అని చేస్తావు. సో అక్కడ వచ్చే ప్రశ్నని బట్టి ఆన్సర్ చేస్తావని నేను ఇంత వర్క్ చేసి నీకు చూపిస్తున్నా. నెక్స్ట్, ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్. సో ఇట్ ఈస్ లాంచ్ టు ప్రమోట్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇండియా ఫారెస్ట్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అని. మనకు అడవులు ఉంటాయని తెలుసు కదా. సో ఇదంతా కూడా అడవి. సో అడవి బయట ఇదంతా కూడా అర్బన్ ఏరియా, అర్బన్ ఆర్ రూరల్. ఇక్కడ కూడా చెట్లు ఉంటాయి కదండి, ఇవి కూడా చెట్లు ఉంటాయి కదా. సో అడవిలోనేమో మనం నోటిఫై చేస్తాం, నోటిఫైడ్. ఇక్కడ చెట్లను మాత్రం మనం నోటిఫై చెయ్యము. నేను మీకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టు 2023 చెప్పాను. మర్చిపోయి కూడా ఇది చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి. ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లోనే ఉంటుంది, అది చూడండి మీరు. ఈ 6 days యాక్షన్ ప్లాన్లో చెప్పిన కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెన్స్ ఉన్నాయి అన్నీ. ఒకసారి వాటిని కూడా చూసుకోండి. సో ఇక్కడ అప్పుడు నేను చెప్పాను, నోటిఫైడ్ ఏరియాలో ఉండేవన్నీ ప్రభుత్వం చూసుకుంటే నోటిఫైడ్ ఏరియాకి సంబంధం లేదు బయట ఉన్నవి అనేది అప్పుడు ఆలోచన. దాన్ని సుప్రీంకోర్టు కూడా అట్లా కాదని చెప్పింది. అవన్నీ కూడా ఇక్కడ చెప్పాను, ఒకసారి చూడండి. సరే, ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే నోటిఫైడ్ ఏరియాలో ఉండే చెట్లని ఏ విధంగా మేనేజ్ చేయాలి, నిర్వహణ. సుస్థిరాభివృద్ధి ఉండాలి. సుస్థిరాభివృద్ధి అంటే చెట్లు నరకకూడదు, పర్యావరణం పరిరక్షణ ఉండాలి, మరియు అభివృద్ధి కూడా ఉండాలి. సో ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యి ఇక్కడ ఫారెస్ట్లో. సో నాన్ ఫారెస్ట్ ఏరియాస్ బయట మన ఊరికి వెళ్ళేటప్పుడు అట్లా చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ చెట్లను కూడా ఎట్లా పరిరక్షించుకోవాలి. సో అడవుల బయటని TOF అంటారు, ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్. దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాని మీద ఇది ఒక సర్టిఫికేట్ని అందజేస్తుంది. సో ఈ సర్టిఫికేట్ అనేది ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయటం. సో మీరు ఇట్లా ప్రొటెక్ట్ చేయండి అని NGOస్ని, అదర్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ని ప్రోత్సహిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని చెట్లు పెంచుకుంటాను అంటే, ఓకే నువ్వు ఒక 100 చెట్లు పెంచు, 100 చెట్లు పెంచితే నీకు ఈ సర్టిఫికేట్ వస్తుందని చెప్తుంది. సో ఇది థర్డ్ పార్టీ ద్వారా ఈ సర్టిఫికేట్ ఇప్పించి నాకు కొంత మార్కెట్ ఇన్సెంటివ్స్ని కూడా అందజేస్తుంది. నేను ఈ ఫారెస్ట్ యాక్ట్ 2023లో చెప్పాను. ఉదాహరణ రిలయన్స్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, ఉదాహరణకి చెప్తున్నా. ఈ రిలయన్స్ వాళ్ళు విశాఖపట్నం అడవిలో ఉన్నాయి కదా, అరకు, అక్కడ అడవిలో ఒక పరిశ్రమ కట్టాలనుకుంటున్నారు. పరిశ్రమ కట్టకైతే తప్పదు, అక్కడ కట్టి తీరాలి.
కానీ ఇక్కడ అడవి అంతా కూడా నష్టపోతాం. సో ఆ సందర్భంలో ఒక థర్డ్ పర్సన్ ఎవరైనా నువ్వు ఇక్కడ బయట ఎక్కడైనా ఒక 2 ఎకరాల పొలం తీసుకొని అక్కడ అడవి పెంచిన ఆయన అంటాడు. అడవి పెంచుకొని ఆయన నేను ఇక్కడ 2 ఎకరాల అడవిని పరిశ్రమలకి వాడుకుంటున్నానని రిలయన్స్ చెప్తాడు. సో నేను అలాంటి వాడు ఎవడో అక్కడ 2 ఎకరాల పొలం లీజ్ తీసుకొని ఇక్కడ అడవి పెంచుతాడు. అది ఇప్పుడు జనరల్గా జరుగుతున్న అంశము. సో ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అన్నది అది. ఇంకా నేను చేస్తున్నది కరెక్టా కాదా దీన్ని సర్టిఫై చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్లో థర్డ్ పర్సన్ ద్వారా ఈ సర్టిఫికేషన్ ఉంటుంది. ప్రాపర్గా చేస్తే ఇంకా మార్కెట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము. ఇది ఒక చైతన్యవంతమైన కార్యక్రమము. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ లాంచ్డ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. దిస్ ఇంక్లూడ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, ఇండివిజువల్ ఫార్మర్స్ ఆర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఎఫ్పిఓస్, ఎవరైనా కానీ ఆగ్రో ఫారెస్ట్రీ, ఫార్మ్ ఫారెస్ట్రీ యాజ్ వెల్ యాజ్ అదర్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇన్ ద వాల్యూ చైన్. ఏదైనా ఇప్పుడు మనం ఒక ప్లాట్ కొంటాం. సో అక్కడ మనకు ప్లాట్ అమ్మేటోడు చెప్తాడు వాడు ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని, సో ఇప్పుడు ఈ 100 గజాల స్థలం సార్ కేవలం 5 లక్షల రూపాయలే, ఇక్కడ ఎర్రచందనం వేస్తున్నాను, సో 20 సంవత్సరాల తర్వాత దీని రేటు పెరుగుతుంది, సో అప్పుడు మీకు ఇంకా డబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటాడు. ఈ విధంగా కూడా పెంచచ్చు. ఇట్లాంటి వాటికి కూడా ఇది సర్టిఫికేట్ అందజేయటం జరుగుతూ వస్తుంది. సో వీళ్ళు కూడా ఇందులో భాగస్వాములే అనేది ఇక్కడ అర్థము. చూస్తుంటారు కదా ఎర్రచందనం అని, లేకపోతే టేకు చెట్లు పెంచుతున్నాం సార్ మీకు ఇక్కడ ఇంత కలప వస్తుంది అని, ఎంత రేటు పలుకుతుంది అని, ఇవన్నీ ఇందులోకి వాల్యూ యాడెడ్ చైన్లోకి వస్తాయి. సో ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేట్ స్కీమ్ విల్ ఓవర్సీ ఇన్ ది ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ కౌన్సిల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడుంది అని అడుగుతాడు. అది భోపాల్లో ఉంది. దిస్ యాక్ట్ యాజ్ ఏ స్కీమ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. కౌన్సిల్ ఏమో అడ్వైజరీగా ఉంటుంది, అడ్వైజరీగా వ్యవహరిస్తుంది, అంటే సూచనలు సలహాలు. ఆపరేటింగ్ ఏజెన్సీగా వ్యవహరించేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్. సో వీళ్ళు ఇప్పుడు నేను 2 ఎకరాల్లో చెట్లు పెంచుతున్నా అంటారు. అబ్బా విపరీతంగా పెంచేస్తున్నాడు ఈయన గొప్పోడని ఈయనకి తెచ్చి డబ్బులు ఇస్తారా? కాదు, వీళ్ళు చాలా క్రైటీరియా ఉంటుంది. సో కన్సిస్టింగ్ 80 క్రైటీరియాస్, 69 ఇండికేటర్స్, 254 వెరిఫైయర్స్, ఇన్ని చేసి అప్పుడు వాళ్ళు అకార్డింగ్ టు నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ 2023 దాని ప్రకారం ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ప్రోత్సాహిస్తాడు. నేను జామాయిల్ చెట్లు వేసాను, యూకలిప్టస్ అంటారు కదా, అది వేసాను. ఇది అసలే డ్రై ఏరియా. ఈ జామాయిల్ చెట్టుకు ఉండే లక్షణం ఏంటంటే అది కనీసము 1 కిలోమీటర్ దూరం వరకు ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ని స్ట్రా పెట్టుకొని లాగినట్టు లాగి అవతల పడేస్తుంది. సో దీనివల్ల ఇక్కడ ఎవరన్నా రైతు పొలం పని చేసుకుంటుంటే రైతు భూమి అంతా కూడా బీడు భూమి అవుతుంది. పేరుకి ఇక్కడ నేను యూకలిప్టస్ ఫారెస్ట్ పెంచా, కానీ ఇక్కడ పక్క పొలంలో రైతు ఎండిపోయాడు. మరి ఇది ఎంతవరకు న్యాయం? సో ఇది ప్రాపర్ మేనేజ్మెంట్ కాదు. సో ఇట్లా వెరిఫై ఇండికేటర్స్ అండ్ క్రైటీరియాస్ తీసుకొని వాళ్ళు చెప్తారు. సో ఇది ఇక్కడ ఇష్యూ. సో ఇది 3 టైప్స్గా డివైడ్ చేసింది. ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి? టీఓఎఫ్ మేనేజ్మెంట్ సర్టిఫికేషను, అంటే ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్కి. చైన్ ఆఫ్ కస్టోడియన్ సర్టిఫికేషన్, అంటే టేక్ చెట్లు పెంచుతాం, ఎర్రచందనం పెంచుతాం, యూకలిప్టస్ పెంచుతాం, అట్లాంటివి. లేకపోతే ఇంకా మెడిసిన్ ప్లాంట్స్ కానీ అట్లా. భోపాల్లో ఇది ఉన్నది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ విల్ హోల్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్స్ 2023 న్యూఢిల్లీలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఇందులో ఇది మంత్రిత్వ శాఖ. దీంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏర్పాటు చేశారు. వీళ్ళు ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు, నేషనల్ కాన్ఫరెన్స్. ఎక్కడ
ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్, ఇండియా అండ్ యూరోపియన్ గేట్వే కాన్ఫరెన్స్ అన్నది షిలాంగ్లో జరిగిందండి, మేఘాలయ ప్రాంతంలో. ఇక్కడ 3 అంశాల మీద ఫోకస్ చేశారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెంచాలి, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెంచాలి, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెంచాలి. ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో. అక్కడ పెంచితే వీడికేంటి లాభం అంటే, నార్త్ ఈస్ట్ నుంచి బోర్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, భూటాన్కి కానీ, వాటితోటి వాటి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో అదే గేట్వే కాన్ఫరెన్స్. దేనికి గేట్వే? బార్డర్ కంట్రీస్కి వెళ్ళటానికి. బార్డర్ కంట్రీస్కి వెళ్ళటానికి గేట్వే ఏమున్నది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది బాగుపడితేనే ఇక్కడికి వెళ్ళచ్చు. అదేంటి సార్, డైరెక్ట్గా వాడు అక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళిపోవచ్చు కదా అంటే, వెళ్ళచ్చు. అటు వెళ్ళేటోడు వెళ్తాడు, ఈ రూట్లో వెళ్ళేటోడు కూడా వెళ్తాడు. సో వెళ్తూ వెళ్తూ ఇక్కడికి కూడా ఊడ్చిపెట్టుకొని వెళ్ళచ్చు, ఇక్కడికి కూడా కలుపుకోవచ్చు. సో అది ఇక్కడ ఉండటం వలన ఇండియా బ్యాకప్ ఉంటుంది. సో భూటాన్ అన్నది బయోడైవర్సిటీకి, న్యాచురల్ రిసోర్స్కి ఒక గోల్డ్ మైన్. సో రేపు యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీకైనా కార్బన్ ఫుట్ ప్రింటింగ్స్ కానీ అట్లాంటి వాటన్నిటికీ భూటాన్ సహాయం అందిస్తుంది. అక్కడ వుడ్ వర్క్లు కానీ, లేకపోతే ఇతర ఈ కొన్ని మినరల్స్ అంటారు చూసావా, ఎక్కడ దొరకని భూటాన్లో దొరుకుతాయి, ఎక్కడ దొరకని కొన్ని నేపాల్లో దొరుకుతాయి. వాడు మళ్ళా కూర్చోడు యూరోప్ వాడికి చిన్నది దొరికినా కానీ దాన్ని పట్టుకుని వాడు బయలుదేరుతాడు. అట్లాగే వాడు యూరోప్ అక్కడి నుంచి వచ్చి ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మనం ఇక్కడే కూర్చొని 200 సంవత్సరాలు వాడిది కాళ్ళ దగ్గర బతికాము. అది వాడికి మనకున్న తేడా. అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకండి అంటే, వాడి పనే అది, మన పనే ఇది. లీడింగ్ ఐటీ 2.0. సో ఇది 2019లో కార్యక్రమము ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించింది భారత్ అండ్ స్వీడన్. లీడ్ ఐటీ అంటే లీడర్షిప్ గ్రూప్. ఫర్ వాట్ పర్పస్? ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్. ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ అంటే ఏంటండి అంటే, మనకు బాగా తెలిసిన కంపెనీ అది రిలయన్స్ ఒకటే మనకు నోటికి తిరుగుతూ వస్తుంది. రిలయన్స్ కంపెనీ అంటే ఎన్టీపీసీ అనుకో, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టాడు. దీని నుంచి రోజుకి 100 టన్నుల CO2 వస్తుంది. 100 టన్నుల CO2 అన్నది వస్తుంది. ఇండివిజువల్గా నువ్వు గ్రూప్ 2కి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నావు. నువ్వు ఏమన్నా విడుదల చేయగలుగుతావా CO2? చేయలేము. నేనేమన్నా విడుదల చేయగలుగుతామా? మహా అంటే సంవత్సరానికి 1 kg కూడా ఉండదు మన శ్వాస నిశ్వాసాలతోటి. సాధారణ వ్యక్తులు ఎవరు కూడా ఎక్కువగా దీంట్లో పర్యావరణ కాలుష్యంకి సంబంధించి ఎవరు హాని చేయట్లే. ఎవరు చేస్తారు? పెద్ద తలకాయలు చేస్తాయి. సో పెద్ద ఇండస్ట్రీస్ చేస్తాయి. సో ఫస్ట్ ఈ ఇండస్ట్రీస్ని మీరు ఇంత కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాకుండా మీరు చర్యలు తీసుకోండి. 2050 నాటికి నెట్ జీరో. ఎవరు కావాలి? పెద్ద పరిశ్రమలు. భారతదేశం అవి చెప్పింది వాళ్ళ 2070కి అవుతాం మేమని. కొన్ని కంట్రీస్ 2050 అన్నాయి, అది వేరు. పెద్ద కంపెనీలు, పరిశ్రమలు 2050 నాటికి నెట్ జీరో కార్బన్ వచ్చేటట్టు మీరు పరిశ్రమల్ని మార్చుకోండి అని చేసే ఒక కార్యక్రమమే లీడ్ ఐటీ. ఎవరితో మొదలైంది? భారత్తో మొదలైంది. ఎవరితో కలిసి మొదలైంది? స్వీడన్తో కలిసి మొదలైంది. క్లియర్? సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇప్పుడు 28 జరుగుతుందిగా, అక్కడ లీడ్ ఐటీ 2.0 అది కూడా స్టార్ట్ అయింది. 2.0 ఏంటండి అంటే ఇంకొద్దిగా అప్డేటెడ్ వెర్షను. సో 2024 నుంచి 2026 వరకు ఏమేమి చర్యలు చేపడదాం, ఎవరెవరు ఇండస్ట్రీని పిలిచి కూర్చోబెడదాం, ఇవన్నీ చర్చించటం అన్నమాట. సో లీడ్ ఐటీ 2.0 అనేది దేనికి సంబంధించిందని అడిగితే, పెద్ద పరిశ్రమల నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడు 2050 నాటికి నెట్ జీరో కావాలి. నెట్ జీరో అంటే
100 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ 100 టన్నులు విడుదలైతే జీరో చేయమని కాదు, ఎంత విడుదలైందో అంత అబ్జర్వ్ చేయమని, అంటే అంత ఫారెస్ట్ పెంచాలి. సో ఇది ఈరోజు ముఖ్యాంశాలు. మనం దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం. నేను క్లాస్కి మెటీరియల్ కూడా ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ తీసుకోండి. సో ఇట్లా కన్సిస్టెంట్గా చదువుతూ ఉండండి, అన్నీ మంచి జరుగుతాయి. సో ఇన్ని రోజులు కష్టపడుతున్నాం మనం. ప్రభుత్వం కూడా కాస్త దయదలుస్తుందని ఆశిస్తున్నాం మనందరి మీద. ఏది రిలాక్సేషన్ చేస్తే అందరికీ ఉపయోగం. అది చాలామంది తమ అవకాశాన్ని వినియోగించుకుంటారు. ప్రిలిమ్స్ 1:12 అనేది కష్టమండి. కష్టం ఇన్ ది సెన్స్ చాలా మైండ్ స్ట్రెస్కి గురవటము. కొద్దిగా 1:50 చేయాలని అందరూ కోరుకుంటున్నారు. నీకు డిసైడ్ అయ్యేది 1000 మందే, నువ్వు అన్ని పోస్టులు ఇస్తావు అంతే. ఇక్కడ అసలు అవకాశమే లేకుండా గేట్లు క్లోజ్ చేయటం 5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగ అంటే కాస్త బాధాకరమే. తెలంగాణలో అయితే ఈ ప్రిలిమ్స్ ఏ గొడవ లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆంధ్రాకి ఎక్కడా లేని నాణ్యమైన నైపుణ్య వనరులని ఇక్కడ తీసుకొస్తారు వీళ్ళు. సరే మంచో చెడో చేస్తున్నారు, కానీ 1:50 ఉంటే బాగుంటుంది. పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, పెంచితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఇవి ఈరోజు ఇక్కడ మనం కంక్లూడ్ చేస్తున్నాం. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాను.